హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ లావణ్య రమేష్. ఇవాళ మనం కృష్ణ ముకుంద హ్యాండ్స్ ఎట్లా ఉట్టుకోవాలో, ఎట్లా కట్ చేసుకోవాలో, సో ఆ ప్రాసెస్ మొత్తం చూద్దాం. ఓన్లీ హ్యాండ్స్ వరకే చూపిస్తున్నా. బ్లౌజ్ అయితే నేను కటింగ్ చేసిన ఆల్రెడీ. బాడీ పార్ట్, ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ అన్ని కట్ చేసి పెట్టుకున్నా. ఓన్లీ స్లీవ్స్ మట్టుకే మీకు ఇప్పుడు చూపిస్తా. సో చూసేయండి. ఫస్ట్ హ్యాండ్ ఫుల్ లెంత్ వచ్చేసి మనకి 11 ఇంచెస్, ఆర్మ్ హోల్డ్ వచ్చేసి 15 ఇంచెస్, కింద రౌండ్ వచ్చేసి 10 ఇంచెస్. సో ఇప్పుడు ఇవన్నీ నేను మార్కింగ్ ఆల్రెడీ చేసిన, కాకపోతే ఎట్లా మార్కింగ్ వేసుకున్నా అనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా. మనకి ఫుల్ లెంత్ 11 ఇంచెస్ అన్నా కదా, 11 ఇంచెస్కి 1 ఇంచ్ ఎక్స్ట్రా మనం ఖర్చు కోసం తీసుకోవాలి. ఎందుకు ఖర్చు కోసం అని అంటే, కింద హాఫ్ ఇంచ్ పోతుంది, పైన కుడితే హాఫ్ ఇంచ్ పోతుంది. సో ఇక్కడే మనం 11 ఇంచెస్ 11 ఇంచెస్ ప్లస్ 1 ఇంచ్ 12 ఇంచెస్ అయితే మార్క్ చేసుకున్నా. ఇది చూసేయండి, 12 ఇంచెస్ ఇక్కడికి. ఇప్పుడు ఆర్మ్ హోల్డ్ వచ్చేసి మనకి 15 ఇంచెస్ ఉంది కదా, 15లో హాఫ్ ఎంత, 7.5. సో మనకి ఇక్కడ నుంచి మనం అంటే ఆర్మ్ హోల్డ్ రౌండ్ అయితే మనకి 7.5 రావాలి. సో ఇది వచ్చిందా లేదా చూసుకోండి. 7.5 బరబ్బర్ వచ్చింది. ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే 2 ఇంచెస్ మార్జిన్ కోసం. ఇది మనం ఇక్కడ డౌన్, ఇక్కడ నుంచి ఇక్కడికి డౌన్ ఎట్లా తీసుకున్నా అంటే, ఇప్పుడు ఈ 11 ఇంచెస్ ఉన్నాయి కదా, ఈ 11 ఇంచెస్ యాజ్ ఇట్ ఈస్ ఈడ కూడా చూసుకొని 11 ఇంచెస్, ఈ 11 ఇంచెస్ చూసుకున్నాక ఇక్కడ నుంచి 3 ఇంచెస్ డౌన్ తీసుకోవాలి మనం. కంప్లీట్ 11 ఇంచెస్ అయితే ఇట్లా కదా, ఇంతవరకు కంప్లీట్ 11 ఇంచెస్. సో ఈ 11 ఇంచెస్ కాడికి మనం డౌన్ అయితే 3 ఇంచెస్ తీసుకుంటే మనకు డౌన్ వచ్చేస్తుంది. అప్పుడు మనం ఇట్లా మార్క్ చేసుకొని ఇది వచ్చిందా లేదా చూసుకోవాలి. మళ్ళీ తర్వాత మనం ఫ్రంట్ మార్కింగ్ అంటే ఫ్రంట్ లోతులు తీస్తాం కదా, అదైతే ఇట్లా తీసుకోవాలి. ఇది ఫ్రంట్ లోతుల కోసం. ఇది కుట్టేటప్పుడే నేను కట్ చేసుకుంటూ, ఇప్పుడైతే కట్ చేయను, నాకు అది అలవాటు. సో ఇది అయిపోయిందా. మనకి ఇక్కడ రౌండ్ వచ్చేసి 10 ఇంచెస్ కదా, ఇది 10 ఇంచెస్ కదా, 10లో హాఫ్ ఎంత, 5. సో 5 ఇంచెస్ ఇక్కడికి మార్కింగ్ చేసుకున్నాం. ఇప్పుడు నేను చెప్పింది ఏంటి, కృష్ణ ముకుంద హ్యాండ్స్ కుడుతున్నాం అని అన్నా కదా. సో దానికోసం మనం దీనిపైన ఎట్లా మార్కింగ్ చేసుకోవాలంటే, నార్మల్ హ్యాండ్ ఫస్ట్ మార్క్ చేసుకున్నాక మనం పైకి పఫ్ కోసం ఒక 3 ఇంచెస్ లేదా 2 ఇంచెస్ క్లాత్ ఉంటే 3 ఇంచెస్ తీసుకోండి. తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 2 ఇంచెస్, మన హ్యాండ్ ఫుల్ లెంత్ కార్డ్ నుంచి పైకి 2 ఇంచెస్ 2 లేదంటే 3 ఇంచెస్ మార్క్ చేసుకొని ఇట్లా మళ్ళీ దీనికి డౌన్కి కలుపుకోవాలి. వచ్చింది కదా ఫ్రెండ్స్. సో ఇట్లా వచ్చినాక ఇప్పుడు ఇక్కడ నుంచి అంటే మన ఆర్మ్ హోల్డ్ ఎగ్జాక్ట్ మార్కింగ్ ఏడుందో ఆ నుంచి ఇక్కడ వరకు ఒక 2 ఇంచెస్ చూసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 2 ఇంచెస్. సో ఇట్లా ఒక మార్కింగ్. ఇక్కడ నుంచి మనకి ఎంతవరకు డిజైన్ కావాలి అంటే, ఇక్కడ ఎంతవరకు బ్లౌజ్ పీస్ క్లాత్ ఉండాలి అని అది మన ఇష్టం, మనకు నచ్చినట్టు తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 3 ఇంచెస్ అయితే తీసుకుంటున్నా. 3 ఇంచెస్ కాడికి ఒక మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ జాయిన్ చేసేయండి. జాయిన్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనకి ఈ పీస్ వచ్చింది కదా, ఇది కట్ చేసుకోండి. సో ఆ కటింగ్ ఎట్లన్నా చూసేయండి. సో ఇది మనకి షేప్ ఇట్లా వస్తుంది మనం కటింగ్ అయినాక. ఈ పీస్ అనేది మనం ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, సారీలో కొంచెం పీస్ తీసుకుంటాం కదా, ఆ పీస్ దీనిపైన వేసి కట్ చేసుకోవాలి, ఎందుకంటే దీని సైజ్ కోసం. ఇప్పుడు ఇది ఇట్లా వచ్చింది కదా ఫ్రెండ్స్. సో ఈ పీస్ మనం దానిపైన కట్ చేసుకుందాం. ఇప్పుడు ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ నేను తీసుకుంది, దీనిపైన కింది పార్ట్ అనేది పెట్టుకొని కట్ చేసుకోండి. మనకి ఇక్కడనైతే కొంచెం జాయింట్స్ పడతాయి, సో అది కూడా వేసుకుందాం. ఇదైతే కొంచెం మనం ఎప్పుడు లైనింగ్ కట్ చేసుకున్నా కొంచెం చుట్టూ ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేసుకోవాలి కదా మన మెథడ్లో. సో నేను అదే విధంగా ఇక్కడనైతే కటింగ్ చేస్తున్నా. ఇక్కడనైతే జాయింట్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. జాయింటింగ్ కోసం ఈ పీస్ ఉంది కదా, ఇది ఇక్కడ వాడుకుందాం. సో ఇంత పార్ట్ మనకి జాయింట్ పడుతుంది. సో ఆ పార్ట్ క్రాస్గా కట్ చేసుకోండి.
సో ఈ పీస్ అయితే ఇక్కడ జాయింట్ అయిపోతుంది. ఇదొకటి మనకి రెడీ అయిపోయింది, పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం శారీలో క్లాత్ ఉంటుంది కదా, అంటే మనం ఏదైతే డిజైన్కి యూజ్ చేసుకుందాం అనుకున్నామో ఆ క్లాత్ అయితే తీసుకోండి. ఇది నేను శారీలో నుంచి తీసుకున్న పీస్. సో ఆ పీస్ ఇట్లా వేసుకోండి. 2 లేయర్స్ ఉండాలి మనకి, ఎందుకంటే 2 వైపులా కావాలి కదా. సో 2 లేయర్స్ ఉండాలి మనకి. ఇటువైపు అయితే ఎక్స్ట్రా ఉండాలి, ఎందుకంటే మనం కుట్టు అంటే ఖర్చు మందం అయితే ఎక్స్ట్రా ఉంచుకోవాలి ఇటువైపు అటువైపు. సో అది చూసేయండి ఎట్లా చేస్తున్నా అనేసి. నేనైతే ప్రస్తుతానికి ఆల్ సైడ్స్ ఇంతే ఉంచుకుంటున్నా ఎక్స్ట్రానే. సో ఇది ఇట్లా ఉంది కదా. ఇప్పుడు దీనికి మనం ఇంకొక లైనింగ్ పీస్, ఈ లైనింగ్ పీస్ అటాచ్ చేసుకోరాదు. ఎందుకు అంటే ఇక్కడ మనకి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కావాలి, ఇటువైపు హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కావాలి. సో ఇది మనకు పని చేయదు. మనం జాయింటింగ్ వేసేటప్పుడు ఖర్చు కోసం, అంటే ఖర్చులో వెళ్ళిపోతుంది కదా, ఇటు సైడ్ క్లాత్ అనేది వెళ్ళిపోతుంది. సో అందుకనే మనం ఈ పీస్ వేరే తీసుకోవాలి. ఇది వేసుకొని దీనికి ఎక్స్ట్రాగా కట్ చేసుకోవాలి, అది చూపిస్తాం. ఇదైతే పఫ్ కోసం అయితే రెడీ అయింది. మనకి పఫ్ రెడీ అయినాక పక్కన పెట్టేసుకొని ఎక్స్ట్రా క్లాత్ కావాలి కదా, సో దీని కోసం ఇట్లా పెట్టేసుకోండి. ఇది లైనింగ్ పీస్, మనం కట్ చేసుకున్న పీస్ దీనిపైన ప్లేస్ చేయండి. ఇట్లా చేసేసి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా, చూసిండు కదా ఫ్రెండ్స్, ఇట్లా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా చేసుకోండి. ఇక్కడ మాత్రం యాజ్ టీజ్ చేసుకోండి, ఇది మనకి ఏం ప్రాబ్లం లేదు. ఇటు సైడ్ మాత్రం ఎక్స్ట్రా ఉండాలి, ఇటు వచ్చేసి సేమ్ యాజ్ టీజ్ ఇది ఎంత ఉందో అంతే ఉండాలి. ఇది మనకి ఇప్పుడు అవసరం, ఇది అవసరం లేదు. సో ఇది 1 లేయర్ వచ్చింది మనకి, లైనింగ్ లో 1 లేయర్ ఉంది కాబట్టి 1 లేయర్ వచ్చింది. దానికోసం నేను ఈ ఫ్యాబ్రిక్ వేస్తున్నా ఇంకొక లేయర్ లైనింగ్. సో మన క్లాత్ లేదు కదా ఫ్రెండ్స్, లైనింగ్ క్లాత్ ఎక్స్ట్రా లేదు కాబట్టి నేను ఆల్రెడీ మన చీరలో క్లాత్ కొంచెం మనం దానికి వాడుకోగా పైనకి వాడుకోగా మిగిలింది ఉంది కదా, అది వేసేస్తా. ఈ కస్టమర్ ఏమన్నారు, కొంచెం అడ్జస్ట్ చేసి కుట్టమన్నారు. ఎక్స్ట్రా క్లాత్ అయితే కష్టం అక్క, ఎట్లనో అడ్జస్ట్ చేసి కుట్టేసే అని చెప్పింది తను. సో మనం డబల్ లేయర్ ఉండాలి కాబట్టి ఈ పీస్ వాడుకోవచ్చు. నేను అట్లనే ఇది వాడేస్తున్నా. సో మనకి ఇది పఫ్ కోసం, అది లైనింగ్, ఇది స్లీవ్. ఇప్పుడు దీని స్టిచ్చింగ్ ఎట్లనో చూసేద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే స్లీవ్స్ కుట్టేసుకోవాలి. నేను ఇదైతే జాయింట్ వేసేసిన, దీనికి లైనింగ్ పీస్ అయితే జాయింట్ వేసుకున్నా. మనం అంటే అంటే కుచ్చుల కోసం పెట్టుకునే ఉంది కదా 2 పీస్లో, సో వీటికి లైనింగ్ అయితే జాయింట్ చేసిన. ఇప్పుడు మన కింది పార్ట్, హ్యాండ్ కింది పార్ట్, నెక్స్ట్ అంటే అనదర్ పార్ట్, దీనికి జాయింట్స్ పట్టేది ఉన్నాయని చెప్పిన కదా, సో జాయింట్స్ వేసేద్దాం. మీకు బయట సౌండ్స్ ఏమైనా వినబడితే మాత్రం కొంచెం ఎక్స్క్యూజ్ అయితే చేయండి, ఇగ్నోర్ అయితే చేయండి ఆవాజ్ని. ఇది మెయిన్ రోడ్ కదా, నా షాప్ ఉంది, మళ్ళీ నా షాప్కి పార్టీషన్ కూడా ఫ్రంట్ ఏం లేదు. సో అందుకని, అందులో ఇప్పుడు ఎలక్షన్స్ కదా, ఇంకా డిస్టర్బెన్స్ అయితే చాలా ఉంది, ప్రచారం అది అవుతుంది కదా, సో అందుకని. సో సౌండ్స్ అయితే ఇగ్నోర్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చూపించే విధంగానైతే కుట్టండి. ఇది రివర్స్ తీయడమే, మనం పైపింగ్ కూడా వేసుకోవచ్చు, కాకపోతే నేను దీనికైతే పైపింగ్ ఏమి యాడ్ చేయట్లేదు. ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, అది కట్ చేసి నాచ్ ఇట్లా మనకు మూల కాడ ఒక నాచ్ అయితే పెట్టండి. చిన్న కటింగ్, నాచెస్ అంటే ఏం లేదు, లైట్గా కటింగ్ పెట్టాలి ఇక్కడ. సో ఇక్కడ కూడా కొంచెం పెట్టుకుంటే ఓకే, పెట్టుకోండి. కాకపోతే రౌండ్ మూలల కాడనైనా షార్ప్ ఎడ్జెస్ కాడన అయితే ఖచ్చితంగా అవి అయితే పెట్టాలి, పెడితేనే మనకు ముడత లేకుండా మంచిగా వస్తుంది స్టిచ్చింగ్ అనేది.
సో ఇప్పుడు మనం దీన్ని రివర్స్ చేసుకొని ఒక స్టిచ్ అయితే వేసేయండి. వేసుకున్నాక చుట్టూ కూడా మనం స్టిచ్ అయితే వేసేయండి. సో ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, ఇది కట్ చేసేసుకోండి. సో ఇట్లా కట్ చేసుకున్నాక ఇప్పుడు మనం ఏదైతే పీస్ ఉందో అది ఫస్ట్ జాయిన్ చేయండి ఫ్రెండ్స్. ఫస్టే మనం ఫ్రిల్స్ పెట్టద్దు. ఫ్రిల్స్ పెడితే మనకి అసలు ఎటు అడ్జస్ట్ కానట్టు అనిపిస్తుంది, సరిపోనట్టు అనిపిస్తుంది. సో ఫస్ట్ అయితే మనం ఇట్లా దీనికైతే ఫస్ట్ అటాచ్ చేసుకోండి, తర్వాతనే ఇక్కడ ఫ్రిల్స్ పెట్టాలి. నేనైతే ఇప్పుడు అటాచ్ అయితే చేస్తున్నా, చూడండి. మనం ఎప్పుడైనా సరే కృష్ణ ముకుంద హ్యాండ్స్ కుట్టినప్పుడు ఫస్ట్ దీనికి జాయింట్ వేసినాకనే ఇక్కడ ఫ్రిల్స్ పెట్టాలి. ముందు ఫ్రిల్స్ పెట్టేస్తే మాత్రం మనకి ఇక్కడ అసలు సరిపోదు క్లాత్. అదేంటో నేనైతే చాలాసార్లు ఎక్స్పీరియన్స్డ్. సో అందుకని నేను ఫస్ట్ జాయింట్ వేసుకున్నాకనే తర్వాతనైతే ఇక్కడ ఫ్రిల్స్ అయితే పెడుతున్నా. ఫ్రిల్స్ ఇట్లా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఒకసారేమో ఇటువైపు నుంచి పెట్టాలి ఫస్ట్, మళ్ళీ ఇక్కడ మనం ఏదైతే మిడిల్ పాయింట్ ఉందో ఆ మిడిల్ పాయింట్ కా నుంచి మళ్ళీ ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టాలి. అప్పుడే మనకి ఫ్రిల్స్ అనేటివి మంచిగా వస్తాయి, ఈ కుచ్చులు అనేటివి బాగా కనిపిస్తాయి. సో ఇట్లా ఫ్రెండ్స్ చూసిండ్రా, ఇదైతే మనకి ఫ్రిల్ అయితే రెడీ అయింది. ఇది వన్ హ్యాండ్. ఇంకొక హ్యాండ్ కూడా జాయింట్ వేసినాక కంప్లీట్ బ్లౌజ్ అయినాక మీకు లాస్ట్ ఫైనల్ లుక్ ఒకసారి చూపించేస్తా. సో మన ఛానల్ నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి.